ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. ఏంటి సార్ అర్జెంట్ మీటింగ్ అని అన్నారు? ఇంతవరకు మన కాలేజ్ మీద ఒక్క రిమార్క్ అయినా ఉందా? నో సార్. మన విద్యా సంస్థలు నడిపిస్తున్నది మీరు. ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది, డిసిప్లిన్ బాగుంటుంది అని పొగిడిన వాళ్లే తప్ప రిమార్క్ చూపించే ఆస్కారమే లేదు సార్. కానీ ఇప్పుడు ఒక స్టూడెంట్ వల్ల అలాంటి పరిస్థితి వచ్చింది, ఏం చేద్దాం? ఒకరి వల్ల సంస్థకి చెడ్డ పేరు వస్తుందంటే ఆ ఒకరికి టీసీ ఇచ్చి పంపించేయడమే మంచిది సార్. కరెక్టే. మన కాలేజ్లో BSM స్టూడెంట్ వర్షకు టీసీ ఇచ్చి పంపించేయండి. వర్షానా సార్? ఏ ఏ తనకి మీరే పర్సనల్ గా రికమెండ్ చేసి సీట్ ఇప్పించారు. అలాంటిది మీరే. ఆ రోజు నేను తన మార్క్స్ చూశాను, అందుకే సీట్ ఇచ్చాను. ఈ రోజు తన వల్ల మన కాలేజ్కి రిమార్క్ వచ్చే పరిస్థితి వచ్చింది, అందుకే వర్షకి టీసీ ఇచ్చి పంపించేయమంటున్నాను. మీకు చెప్పేదాన్ని కాదు సార్, బట్ వర్ష చాలా మంచి స్టూడెంట్. ఇన్నాళ్ళు ఆ అమ్మాయి మీద ఎప్పుడూ ఒక్క రిమార్క్ కూడా లేదు సార్. తను మన కాలేజీలో స్కాలర్షిప్ మీద చదువుతుంది. మన కాలేజ్ నుంచి అలాంటి స్టూడెంట్స్ ఉన్నారంటే అది మన కాలేజ్కి గర్వకారణం కదా సార్. ఇంకో 1 మంత్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. ఇలాంటి పరిస్థితిలో ఈ నిర్ణయం ఆ అమ్మాయి కెరియర్నే నాశనం చేస్తుంది సార్. పచ్చని పుంటలో కలుపు మొక్క కూడా పచ్చగానే కనిపిస్తుంది ప్రిన్సిపల్ గారు. దాన్ని తీసేయాలి, లేదంటే పంటంతా పాడు చేసేస్తుంది. మన కాలేజీలో అలాంటి కలుపు మొక్క వర్ష, తనని పంపించేసేయండి. మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు సార్. వర్ష లాంటి స్టూడెంట్స్ కోసం చాలా కాలేజీలు ఎదురు చూస్తున్నాయి. అలాంటిది తను ఏరి కోరి మన కాలేజీలో చదువుకుంటుంది. అలాంటి స్టూడెంట్ని ఉన్నపళంగా ఇలా టీసీ ఇచ్చి పంపించేస్తే ఉన్నవాళ్ళకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయో. చూడండి ప్రిన్సిపల్ గారు, ఒక టీచర్గా మీరు మంచి స్టూడెంట్ గురించి ఆలోచిస్తున్నారు, నేను కాదు అన్ను. కానీ మన సంస్థకు ఓ పేరుంది. అది నా భార్య పేరు మీద పెట్టిన సంస్థ. దానికి ప్రామాణికం బాగా చదువుకోవడమే కాదు, మంచి డిసిప్లిన్ కూడా ఉండాలి. వర్ష ఇప్పుడు అబార్షన్ చేయించుకున్న విషయం ఇప్పుడు కాలేజ్ అంతా తెలిసింది. ఒక స్టూడెంట్ పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారో అని పేరెంట్స్ భయపడతారు కదా. మన కాలేజీలో సరదాగా ర్యాగింగ్ అంటేనే నేను ఒప్పుకోను. ఇలాంటి విషయంలో నేను ఎలా సహిస్తాను? వర్ష చదువులో టాపర్ కావచ్చు, క్యారెక్టర్లో 0 అని తెలిసింది కదా. దట్స్ వై నా మీ చెల్లెలు పేషెంట్ కాదు, ప్రెగ్నెంట్. అబార్షన్ నేనే చేశాను. అమ్మరాణి, అమ్మరాణి, ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు. టిఫిన్ తినమ్మా, తినమ్మా. వద్దమ్మా, తినాలన్నా ఆకలి ఆశ రెండూ చచ్చిపోయాయి. అందరికీ ధైర్యం చెప్పే నువ్వే ఇలా అయిపోతే ఎలాగమ్మా? జీవితంలో ఎన్ని కష్టాలైనా భరించగలం, కానీ చిన్న నిందని కూడా భరించలేం అమ్మా. అలాంటిది వర్ష మీద ఎంత పెద్ద నింద పడింది. అమ్మా రాణి, వర్ష నీ పెంపకంలో పెరిగిన పిల్ల. అయినా నిప్పుకి చెదపెట్టడం ఎంత అబద్ధమో అలాగే మన వర్ష తప్పు చేస్తుంది అని అనుకోవటం కూడా అంతే అబద్ధమమ్మా. నా చెల్లెలు తప్పు చేయదని నాకు తెలుసు, కానీ లోకానికి అది అనవసరం కదమ్మా. ఆడపిల్ల మీద చిన్న మరక పడినా
లోకులు కాకుల్లా పొడుచుకు తింటారు. మన బతుకు మనం బతుకుతున్నా సమాజానికి భయపడుతూ బతకాలమ్మా. మన ఇంట్లో మనం ఉంటున్నా నిందలకి తల దించుకోవాల్సి వస్తుంది. ఇంట్లో నుంచి బయటికి రాని మనమే ఇంతలా బాధపడుతున్నాము. మన హోటల్కి వచ్చిన వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు. మరి ఇంకెవరికమ్మా భయపడుతున్నావు? ఆ శంకర్ ప్రసాద్ గారు ఏమంటారా అనా? ఈ నింద వేసిందే ఆయన మనోరాలు. అలాంటి వాళ్ళ గురించి ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? నేను ఆలోచిస్తున్నది అది కాదమ్మా. మన వర్ష కాలేజ్కి వెళ్తుంది. ఆ కాలేజ్ కూడా వాళ్ళదే. ఆ సమంత అక్కడే ఉంటుంది. పాపం మన వర్షాన్ని ఇంకెంత బాధ పెడుతుందోనని ఆ మాటలు విని అక్కడ అందరూ వర్షాన్ని ఎన్ని మాటలు అంటున్నారో తలుచుకుంటేనే నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదమ్మా. అలా ఏం జరగదమ్మా. సమంతకి బుద్ధి లేక ఇలాంటి పని చేసింది కానీ దాని బుద్ధి తక్కువ మాటలు ఎవరు నమ్ముతారమ్మా? ఎందుకు నమ్మరమ్మా? మన గోపి నమ్మలేదా? వర్షాన్ని నానా మాటలు అనలేదా? గోపి ఇక్కడే పెరిగాడు. వర్ష ఏంటో వాడికి బాగా తెలుసు. అయినా వాడు అపార్థమే చేసుకున్నాడు. అలాంటిది బయట వాళ్ళు ఎందుకు అర్థం చేసుకుంటారమ్మా? వాడి పేరెత్తకమ్మా. వాడిని తలుచుకుంటుంటేనే నాకు ఒళ్ళంతా మండిపోతుంది. అదేంటమ్మా ఆ మాటలు? వాడు మనల్ని ఎంత కాదనుకున్నా మనవాడు కాకుండా పోతాడా చెప్పు? ఇదిగో ఈ మంచితనమేనమ్మా నిన్ను ఇంతగా బాధపడేలా చేస్తుంది. ఇది మంచితనం కాదమ్మా, తమ్ముడు మీద ఉన్న మమకారం. ఆ మమకారం వాడికి లేదమ్మా. మమకారం పెద్ద అధికారిని అన్న అహంకారం వాడికి బాగా పెరిగిపోయింది. గతాన్ని మర్చిపోయి మిడిసి పడుతున్నాడు. అమ్మా, వాణ్ణి మనమే పంపించాం కదమ్మా, మళ్ళీ బాధపడటం ఎందుకు? వాడిని ఇంటి నుంచి ఇష్టం లేక పంపించలేదు కదా. వాడి భవిష్యత్తు బాగుండాలనే కదా అమ్మలా ఆలోచించి పంపించావు. అది వాడికి తెలియదు కదమ్మా. తెలియకపోయినా కృతజ్ఞత అనేది ఉండాలి కదా. వాడు నీ రక్తం పంచుకు పుట్టకపోయినా వాణ్ణి ఏనాడు నువ్వు ఆ భావనతో చూడలేదు. వర్షాన్ని వాణ్ణి ఒకేలా చూసావమ్మా. కానీ వాడేం చేశాడు? ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు పెళ్ళయ్యాక వాడు పూర్తిగా మారిపోయాడు. వాళ్ళింటికి వెళ్ళాక వాడు మనల్ని మర్చిపోయాడు. ఇప్పుడు కళ్ళు మరింత నెత్తి మీదకెక్కి అన్న అన్న వరుస కూడా మర్చిపోయి వర్షాన్ని అనరాని మాటలు అన్నాడు. నువ్వు పాముకి పాలు పోసావమ్మా, అందుకే ఇలా విషం కక్కుతున్నాడు. అలాంటివాడు నా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది, నాకు చిరాగ్గా ఉంది. ఏం వర్ష, ఎట్లున్నావు? మీ ఇద్దరూ చేసిన పని వల్ల నేను ఇరుక్కున్నాను. నింద నా మీద పడింది. మరి గిట్లనే ఉంటది మొగుడు పిల్లల పంచాయతీ. గిట్ల అయిన వాళ్ళ పంచాయతీలోకి ఎవరైనా తల దూరుస్తారా? కాదని దూరిస్తే ఏమైంది? గిట్లనే అవుతుంది. ఒక ఆడపిల్ల జీవితానికి అన్యాయం చేశాను అన్న బాధ కూడా నీలో ఎక్కడా కనిపించట్లేదు. ఏం గట్ల మాట్లాడతావు? నేనేమైనా బలవంతంగా తీసుకెళ్ళి రేప్ చేసిందా?
ఇద్దరం ఇష్టపడినాం, సరదా పడినాం, నెల తప్పింది, నేనేం చేయాలి? అది నీకు సరదా కావచ్చు, కానీ ఆడదానికి అది శాపం. పెళ్ళయ్యాక తల్లవుతుంది అంటే అందరూ ఆప్యాయంగా పలకరిస్తారు. అదే పెళ్లి కాకముందు ఇలా అయ్యింది అని తెలిస్తే లోకులు కాకులై పొడుచుకు తింటారు. ఆ నరకం ఎలా ఉంటుందో కనీసం నువ్వు ఊహించగలవా? పైగా సరదా అని సిగ్గు లేకుండా చెప్తున్నావు. చూడు, నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా నేనేం చేయలేను. గైనా గా ముచ్చడైపోయింది, వదిలేయ్. ఇదిగో మళ్ళోసారికి ఈ పంచాయతీ తీసుకొస్తే మర్యాదగా ఉండదు. నువ్వొచ్చి ఎంతసేపు అయింది వంశీ? ఏ నీ భాగవతం అంతా బయటకొచ్చిందని భయం వేస్తుందా? భయమా? నాకా? ఎందుకు? నేనేం తప్పు చేశాను? ఇంకా నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి సిగ్గుగా లేదా? వంశీ, ఏంట్రా వర్షతో అలా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడాలరా? తన్ని చూడగానే ప్రేమించాను, తన ప్రేమ కోసం తప్పించాను. తను కరుణించాలని కారు కట్టంగా వెళ్ళి నా ప్రాణానికి తెగించాను. దాన్ని ప్రేమ అంటారు. బ్రతికితే ఆ మనిషి కోసమే బ్రతకాలి, చస్తే ఆ మనిషి కోసమే చావాలి. అది నిజమైన ప్రేమ. అంతేకాని ఐ లవ్ యూ అని 3 అక్షరాలు చెప్పి నన్ను తన వైపు తిప్పుకొని ఇప్పుడు ఇంకొకరితో ఛీ! అంటే ఏంటి వంశీ? ఇప్పటికీ నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావా? ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నువ్వు నిజంగా ప్రేమించుంటే నేనేంటో నీకు అర్థమై ఉండేది. మనమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అని అన్నాం. అయినా కూడా ఎప్పుడైనా నేను నీతో మిస్బిహేవ్ చేశానా? ఒక ఆడపిల్లగా నా హద్దులేంటో నాకు తెలుసు. మెడలో తాళి పడకుండా ఎలాంటి తప్పు చెయ్యకూడదు అని నాకు తెలుసు. మా అక్క నన్ను అలాంటి కట్టుబాట్లలో పెంచింది, అంతేకాని బరి తెగించమని నన్ను వదిలేయలేదు. అవునా? అలా అయితే ఇప్పుడు చెప్పు, నీతో మాట్లాడిన వాడు ఎవడు? నీతో ఎందుకలా మాట్లాడాడు? వాణ్ణి నువ్వెందుకు బ్రతిమలాడుకుంటున్నావు? దానికి సమాధానం చెప్పు. అప్పుడు నేను మాట్లాడింది తప్పని ఒప్పుకుంటాను. అసలు వాడు వాడు అని ఆగిపోయావే, చెప్పు, వాడెవడో? నువ్వు ఇలా వాడితో మాట్లాడడం రెండోసారి నేను చూశాను. మొదటిసారి స్నేహితులై ఉంటారులే అనుకున్నాను, కానీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య జరిగిన ప్రతి మాట నేను విన్నాను. అది స్నేహం కాదు, అంతకు మించి ఇంకేదో ఉంది. అదేంటో నువ్వే చెప్పు. అందులో నీ తప్పు లేదని చెప్పు. నాకు జన్మనిచ్చిన తల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను వంశీ, నేనే తప్పు చెయ్యలేదు. నేను అడిగింది అతను ఎవరు అని. దానికి సమాధానం చెప్పు ముందు. అది చెప్పలేదేంటి? తను నా ఫ్రెండ్కి బావ. మరి నీతో అలా ఎందుకు మాట్లాడుతున్నాడు? స్నేహితుడు ఎలా మాట్లాడతాడో, శరీరం పంచుకున్నవాడు ఎలా మాట్లాడతాడో తెలియని అమాయకుణ్ణి కాదు వర్ష. నువ్వేనా వంశీ ఇలా మాట్లాడుతుంది?
నాకు చిన్న దెబ్బ తగిలినా నువ్వు తల్లడిల్లిపోయేవాడివి. నా కంట్లో నలకు పడితే నీ కంట్లో కన్నీళ్ళొచ్చేవి. అలాంటిది నువ్విప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటే నా గుండెని రంపాలతో కోసినట్టు అవుతుంది. మరి నువ్వు చేసిన పని తెలిస్తే నా పరిస్థితి ఏంటి? అయ్యో, చెప్తున్నాను కదా నేనే తప్పు చెయ్యలేదు అని. నీ ఫ్రెండ్కి ఫ్రెండ్ అని చెప్తున్న వాడు నీతో ఎలా మాట్లాడతాడు? మీ మధ్య ఏ సంబంధం లేకుండానే వాడు నీతో అలా ఎలా మాట్లాడతాడు? నువ్వు వాడిని ఎందుకు అలా బ్రతిమలాడుకుంటున్నావు? అది కాదు వంశీ. బరి తెగించి నువ్వు బజారున పడ్డా నీలాంటి దాన్ని అర్థం చేసుకునేంత పెద్ద మనసు నా దగ్గర లేదు. You bloody! వంశీ, నువ్వు మాట్లాడుతున్నది ఒక ఆడపిల్లతో అని గుర్తుపెట్టుకో. నిన్నెప్పటికీ క్షమించను. నీకు ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్దాం పద. వంశీ రా. You cheater! గుర్తుపెట్టుకో. Bloody! You bloody! ఏ శ్యామ్, వర్షకి వంశీకి కట్ అయినట్టేనా? ఇంకా డౌటా? అంటే వాళ్ళ ప్రేమ బలమైంది కదా, అంత తొందరగా విడిపోతుందా అని. అందుకేగా ఇంత ప్లాన్ చేసింది. వంశీ పద్ధతిగా ఉండాలి, బుద్ధిగా ఉండాలి అని కోరుకునే మనిషి. అలాంటి వంశీ దృష్టిలో వర్ష ఇప్పుడొక తిరుగుబోతు. ఇంకొకరితో అక్రమ సంబంధం ఉన్న వాళ్ళని ప్రేమించేంత పెద్ద మనసు వంశీకి లేదు. అందుకే మొన్న పార్టీలో అది ఎంత ఏడ్చినా వంశీ సమాధానం చెప్పలేదు. అయితే ఇప్పుడు వర్ష పరిస్థితి ఏంటంటావు? ఏముంది, కుళ్ళి కుళ్ళి ఏడవడమే. అది అలా ఏడుస్తుంటే వర్షాని మనం ఇంకా కుళ్ళ పడవడమే. అయితే ఇప్పుడు ఏం చేద్దామే? దాని ఇంటికే. వర్ష ఏడుస్తుంటే కళ్ళారా చూడాలి కదా. పదండి వాళ్ళ ఇంటికి వెళ్దాం. అయితే వెళ్దాం పద. సమంత, అయితే అక్కడ దాకా అక్కర్లేదే, అటు చూడు. నీ టైం ఏంటి ఇంతలా కలిసిస్తుంది? అంతేలేవే, నిన్నటి వరకు వర్ష టైం, అందుకే అది నాతో ఆడుకుంది. ఇప్పుడు నా టైం స్టార్ట్ అయింది, అందుకే నేను వర్షతో ఆడుకుంటాను. కానీ వర్షాది ఆట అయితే నాది వేట. ఏంటి వర్ష, నిన్నటి వరకు ప్రేమ కనిపించే నీ కళ్ళల్లో ఈరోజు కన్నీళ్లు కనిపిస్తున్నాయేంటి? పాపం వంశీ వదిలేశాడు కదే, ఇంకెక్కడి ప్రేమ? అది ఎప్పుడో సమాధైపోయింది. అందుకేగా ఈ అనర్కలి ఇలా ఏడుస్తుంది కదు వర్ష. అసలు మీరు మనుషులేనా? ఒక వ్యక్తి బాధపడుతూ ఉంటే మీరిలా నవ్వుకుంటారా? ఆహా,
మరి నా వంశీని నాకు దూరం చేసినప్పుడు నేను బాధపడలేదా? అప్పుడు నువ్వు నన్ను చూసి నవ్వుకోలేదా? నేనే వంశీని నీకు దూరం చేయలేదు. కనీసం నువ్వు వంశీని ప్రేమిస్తున్నావు అన్న విషయం కూడా నాకు తెలీదు. తెలుసుకోవాలి వర్ష. మీలాంటి పనికి మాలిన వాళ్ళు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలని తెలుసుకోవాలి. ఏ ఏంటి? పాపం ఆ వర్ష నీకేం అన్యాయం చేసిందని ఆ అమ్మాయితో ఇలా ఆడుకుంటున్నావు? నాలాంటి వాళ్లతో పెట్టుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని వెళ్ళి ఆ వర్షకి చెప్పు. మరోసారి నాతో ఇలా గొడవ పడితే నీకు ముష్టి వేసే 100 రూపాయలు కూడా వెయ్యను. జాగ్రత్త. సమంత! ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.